స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గరుడ పటాన్ని ఎగరవేస్తారు. మీ అందరికీ కూడా తెలుసు. మొదటి రోజు బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రికగా. అలాగే అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనది గజము. ఏనుగు ఎంతో ఇష్టమైనది అమ్మవారికి. అమ్మవారితో పాటు వచ్చిన వాటిల్లో ఏనుగు కూడా ఒకటి కాబట్టి అమ్మవారికి ఏనుగు యొక్క వాహన సేవ అయినా కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనది. అలాంటి వాహనమైన ఆ యొక్క గజాన్ని పటంగా చేసుకుని అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలను ఆవాహనగా చేస్తూ ఉంటారు. అలాగే అమ్మవారి యొక్క వాహనం ఏదో కాదండి, ఐరావతం. ఐరావతం ఇంద్రుడి దగ్గర ఉంటుంది, మీ అందరికీ కూడా తెలుసు. ఆ వాహనం మీద అమ్మవారు మనకి దర్శనమిస్తారు. మామూలు ఏనుగు కాదండి, అది ఐరావతం మీదే అమ్మవారు విహరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు గాను ఈ యొక్క చిత్రాన్ని అయితే వేయటం జరుగుతుంది. దీన్నే గజపటం అని అంటారు. గరుడ పటం అనేదేమో విష్ణుమూర్తి ఆలయాల్లో, అంటే ఈమె కూడా విష్ణుమూర్తే, కాకపోతే అమ్మవారికి ప్రియ వాహనం ఏది అంటే కనుక గజవాహనంగానే చెప్తారు. అమ్మవారికి బ్రహ్మోత్సవాల్లో కూడా గరుడ వాహనం కంటే గజవాహనానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారికి గజం ఇష్టం కాబట్టి. గజం ముఖంలో మనకి గజం ముఖాన్ని కనుక రోజు దర్శనం చేసుకుంటే ఆ మహాలక్ష్మిని సాక్షాత్తు దర్శనం చేసుకున్నట్టు. స్టార్టింగ్లో చూశారు కదండి, ఒక ఫోన్లో చూపించాను కదండి, దాంట్లో ఏంటంటే కనుక తిరుచానూరులో ఎలా వేస్తారో చూసి అదే విధంగా మనం కూడా వేయటం జరుగుతుంది. ఈ క్లాత్ది ఇది కాటన్ అండి, ప్యూర్ కాటన్ది. మనం పంచైనా తీసుకోవచ్చు. నేనైతే ఒక క్లాత్ తీసుకుని, ఒక మీటర్ కూడా ఉండదు, ఒక మన నాప్కిన్ అంత ఉండేది సుమారు అనుకోండి, ఆ నాప్కిన్ తీసుకుని దాన్ని మనం పసుపులో నానబెట్టానండి. ఇది మామూలు పసుపు కాదండి, మామూలుగా అయితే పసుపు వస్త్రాన్ని కూడా వాడచ్చు. కానీ నేనేం చేశానంటే కనుక మన దగ్గర లక్క పసుపు ఎప్పుడు వాడుతూ ఉంటా కాబట్టి ఆ లక్క పసుపు తీసుకుని ఆ లక్క పసుపుని కొంచెం వాటర్లో కలిపి ఆ వాటర్తోనే నీళ్లు కలిపిన దాంట్లోనే ఈ యొక్క గజపటాన్ని ఆ యొక్క క్లాత్ని ఉంచేసి చక్కగా పిండేశానండి. కలర్ అంతా కూడా వచ్చేసింది. చాలా నిండుగా ఉందండి, అసలు పచ్చగాను చాలా బాగుంది. అలాగే ఈ యొక్క గరుడ పటాన్ని ఎగరేసే ఒక తాడుకు కూడా అదే రకంగా చేయటం జరిగింది. అవి కూడా కాటన్ అయితే యూజ్ చేశానండి, వాటికి కూడా ఇది చేసేసాను. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ముందు గజాన్ని గీసి తర్వాత కళ్ళు ఇవన్నీ కూడా దిద్దుతున్నాను చూడండి. ఇక్కడ అమ్మవారికి కళ్ళు ఉంటుంది. అమ్మవారిని ఆ ప్రధాన కలశం ఏదైతే ఉందో ఏనుగు మీద, ఆ కలశంలో అమ్మవారు ఉంటారని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత కింద కూడా ఒక 5 కలశాలు అయితే ఉంటాయి. పైన సూర్యుడు, చంద్రుడు, శంకు, చక్రము, నామాలు ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటాయి. ఇక్కడ వేస్తున్నాను చూడండి. అయితే ఇక్కడ ఏం చేశానంటే పెయింట్ వాడచ్చు, కాకపోతే నా దగ్గర ఈ స్కెచ్ ఉంది కాబట్టి ఈ స్కెచ్ పెన్తో కూడా బాగా వేసాను. ఫస్ట్ సారి ఇలా ట్రై చేద్దాం. అయితే రెడ్ అయితే వేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే కనుక కుంకుమని వాటర్లో కలిపి పేస్ట్ అల్లే చేసి అలా కూడా చేయొచ్చు న్యాచురల్గా. అసలు మెయిన్ ఆలయాల్లో అలానే చేస్తూ ఉంటారు. కానీ నేను ఇక్కడ స్కెచ్ పెన్ ఉంది కాబట్టి స్కెచ్ అయితే యూజ్ చేసి ఈ యొక్క పెయింట్ అయితే వేస్తున్నాను. ఇక్కడ రెడ్ వేసిన తర్వాత చూడండి ఎంత నిండుగా ఉందో. ఇలా అయితే మనకి అంటే వీటి మీద మనకు అవగాహన ఉంది కాబట్టి నేను గబగబా వేసేసాను. అయితే అంటే మనకి చిత్రలేఖనం మీద అవగాహన ఉంటే దాని మీద ఆ యొక్క పట్టు ఉందనుకోండి ఈజీగా వేసేయచ్చు. నేను కూడా ఇది ఫస్ట్ సారి వేయటం. అంతకుముందు గరుడ వాహనాన్ని వేసే కానీ అంటే ఆలయాల కోసం ఎప్పుడైతే వేయలేదు, కాకపోతే అప్పుడు వేసినప్పుడు గుర్తుంది. అలాగే అక్కడక్కడ గ్రీన్ కలర్లో చక్కగా, అంటే అన్ని కలర్స్ వాడితే బాగుంటుందిలే అన్నట్లుగా కొంచెం గ్రీన్ అయితే వాడాను. అక్కడ కూడా చూశారు కదండి ఫస్ట్ ఫోటోలో అంత గ్రీన్ కూడా వేయటం జరిగింది. ఆకులకి వాటికి కొంచెం గ్రీన్లా వేశాను. అలాగే అమ్మవారికి వేయించేసి ఉన్న ఆ కలశానికి కూడా వేశాను గ్రీన్ కలరు. ఆ తర్వాత ఏనుగుకి అటు ఇటు వేస్తారు చూడండి నడుము మీద, దానికి కూడా కొంచెం డిజైన్ అల్లే వేశాను. కొబ్బరికాయకి అయితే బ్రౌన్ కలర్ అయితే వేశాను. అంటే ఇవన్నీ ఏం కనపడవులే కానీ మనం అంటే గజపటం వేసాము అంటే కనుక గజం దాంట్లో ఉన్నట్లే ఉండాలి కాబట్టి అలా వేశాను. ఊరికే పైనే లాక్కొచ్చానండి మొత్తం కూడా, కానీ చాలా బాగా వచ్చింది గజపటం అనేది. తర్వాత నామాలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క గజపటాన్ని వేయటం జరిగింది. అలాగే మనకు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో కానీ రాముల వారి బ్రహ్మోత్సవాల్లో కానీ కేవలం ఈ యొక్క గరుడ పటాన్నే ఎగరవేస్తారు, మీ అందరికీ కూడా తెలుసు.
అలాగే రాముల వారి గుడిలో హనుమంతుడు కదండీ! రాముల వారికి ఎంతో ఇష్టమైందని అయినా సరే స్వామివారికి గరుడ పటాన్నే ఎగురవేస్తారు. భద్రాచలంలో కావచ్చు, లేదంటే గనక ఒంటిమిట్టలో కావచ్చు, ఏ క్షేత్రంలో అయినా సరే గరుడ పటాన్నే ఎగురవేస్తారు. వెంకటేశ్వర స్వామికి, విష్ణుమూర్తి స్వరూపాలన్నిటికీ కూడా గరుడ వాహనాన్నే ఎగురవేస్తారు. కానీ ఇక్కడ అమ్మవారు స్వతంత్ర వీరలక్ష్మిగా మనకు తిరుచానూరులో వేంచేసి ఉన్నారు కాబట్టి ఆ అమ్మవారికి ఈ యొక్క సేవనైతే నిర్వర్తించడం జరుగుతుంది. ఎక్కడైనా సరే అమ్మవారి యొక్క ఆలయాలు శ్రీరంగం కానీ మిగతా చోట్ల కూడా అమ్మవార్లు గర్భాలయం దాటి బయటికి రారు. గర్భాలయము ఆ యొక్క ఆలయ ప్రాంగణం దాటి రారు. ఏ ఉత్సవాలైనా సరే గర్భాలయం లోపలే అక్కడక్కడే జరుగుతూ ఉంటాయి, ఆ మండపాల లోపే. కానీ తిరుచానూరులో మాత్రం అమ్మవారు బయటకు వచ్చి మనందరికీ కూడా 4 మాడ వీధుల్లో విహరిస్తుందండి. చాలా విశేషం. మన భక్తులందరి కోసం ఆ తల్లి ఈ యొక్క సేవను నిర్వర్తించుకుంటుంది. అలాగే అమ్మ మనందరి క్షేమం కోసం అలా బయటకు వచ్చి మనందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో అమ్మవారిని గనక మనం పూజించినా, అమ్మవారిని ఏ కోరిక కోరినా తప్పకుండా నిజంగా తీరుస్తుందండి. ఆ సమయంలో ఏ అయితే వాహనంలో అమ్మవారిని బయటకు వస్తుందో అత్యంత ఆనందంగా ఉంటుంది ఆ తల్లి ఆ రోజు కనుక మనం కోరుకుంటే ఏ కోరికైనా తప్పకుండా 100% తీరుతుంది. ఎందుకంటే అమ్మవారు అంత ప్రసన్నంగా ఉంటారు. అలాగే ఆ రోజుల్లో స్వామిని ఏది కోరుకున్నా కూడా స్వామి అమ్మవార్లు ఇద్దరు కూడా తీరుస్తారు. ఎందుకంటే అక్కడ అమ్మవారు మాటకే విలువ కదా. అంటే అమ్మ మనకి చెప్పి చేయించుతుంది కాబట్టి అమ్మనే అన్నీ అడగండి, అమ్మవారు అన్నీ తీరుస్తారు. వాహన సేవలు కూడా మిగతా వీడియోలు వస్తూ ఉంటాయి, తప్పకుండా చూడండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనే కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.